మరి కార్యాన్ని ప్రభు చేయాలని కోరుకుంటున్నాను. ఇతర దేవునికి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను గత 3 దినాల నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఇప్పటికే మరి 2 సంఘాలు పూర్తయి, మొదటిది దేవుని వాక్యంలో మరి మనం చూస్తున్నాం. ఎఫెసు సంఘం గురించి మనం చూసాం. నిన్నటి దిన స్మరణ సంఘం గురించి చూసాం. ఈ రాత్రి పెర్గమోస్ అనే సంఘం గురించి, పెర్గమో అనే సంఘం గురించి, మనం 3వ సంఘం గురించి రాత్రి కాసేపు మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాటలు అవి ఆ పర్టికులర్ ఆ సంఘంతో మాత్రమే కాదని, ఈ దినాల్లో ఉన్న యేసు రక్తంలో కడగబడిన సంఘాలు కూడా మరి ఈ దినాల్లో ఈ వాక్యాలు మరి అన్వయించుకుని మరి సరి చేసుకుంటే ప్రభు రాకడ వరకు సిద్ధపడే మరి అవకాశం ఉంది. పిల్లరా, ఈ పెర్గమోస్ అనే సంఘం గురించి ప్రభు మాట్లాడుతూ అన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, వాడి అయిన పిల్లరా, ఈ పెర్గమోస్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ పెర్గమ్ అనే సంఘ దూతకు ప్రభు ఒక ఉత్తరాన్ని రాస్తూ ప్రభు చెప్తున్న మరి ఆ మాటలు ఏంటంటే, మరి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. ప్రభు అప్రిషియేట్ చేస్తున్నాడు ఈ సంఘాన్ని. పిల్లల, ఈ సంఘం మరి 2 రకాలుగా మనకు కనబడుతుంది. ఒక పక్క ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి, మరొక పక్క మరి శరీర సంబంధమైన సంగతులు ఉన్నాయి. పిల్లల, అటు ప్రభువులో ఇటు పాపము కూడా. ఇది నాలో చాలా మంది మరి ఈ రెండింటికి చెడ్డలు రావడం వల్లే ఇదిలో చాలా మంది అటు పవిత్రత ఇటు పరిశుద్ధత, అటు పవిత్రత ఇటు పాపం, అటు లోకము ఇటు సంఘం. పిల్లరా, విచ్చలవిడిగా దేవుని భయాన్ని విడిచిపెట్టి, పిల్లరా కేర్లెస్ గా పర్వాలేదే, ఏమవుతుందిలే, మేనేజ్ చేస్తున్నానులే, నా జ్ఞానం ఉపయోగించి మేనేజ్ చేయగలుగుతున్నాను, ఏం అవ్వట్లేదు కదా. అటు పాపము ఇటు పవిత్రత. పిల్లరా, ఎంత భయంకరమైన దినాల్లో చాలా మంది మరి ఉన్నట్టుగా మరి మనం చూస్తున్నాం. ఈ పెర్గము సంఘం కూడా పాజిటివ్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ప్రభు అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న కాపురం ఉన్న స్థలంలో నీవు మరి నా కొరకు ఎలా బ్రతికావంటే నా నామం గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసాన్ని విసర్జించలేదు. సాతాను సమాజం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు. నీ చుట్టూ సాతానే ఉన్నాడు, నీ చుట్టూ సాతాను మనుషులే ఉన్నారు, నీ చుట్టూ లోకస్తులు భయంకరమైన మనుషులు ఉన్నారు. ఆ దినాల్లో మరి అంతిపై అని ఒక ఆయన్ని మరి హత్య చేశారు, హతసాక్షి చేశారు. ఆ సమయంలో కూడా నువ్వు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అది చాలా అప్రిషియేషబుల్. ప్రభుదా సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. పిల్లరా, మరి ఎంత గొప్ప విషయం అండి. ప్రతికూలమైన పరిస్థితులు కూడా యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకుంది ఈ సంఘం. ప్రతికూలమైన పరిస్థితులు చెప్పబడుతున్నా, హతసాక్షులవుతున్నా, పిల్లల భయంకరమైన రక్తపాతం జరుగుతున్నా యేసు నామాన్ని గట్టిగా పట్టుకుని విశ్వాసాన్ని విసర్జించలేదు అని ప్రభు చెప్తూ, ఆయనను 14వ వచనం చదవండి. 14వ వచనం, ప్రభు అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అయినా నీలో కొన్ని బలహీనతలు తప్పిదాలు మోపాలి. అవి ప్రభు చెప్తున్నాడు. అవి సరి చేసుకుంటే నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ఈ సంఘంలో ఉన్న పిల్లరా మరి ఆ 3 థింగ్స్, ఈ సంఘంలో ఉన్న 3 భయంకరమైన పరిస్థితులు ఏంటంటే, చదవండి. అవేవనగా 14వ వచనం, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చెయ్యినట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డమై బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. 3 ఉన్నాయి ఈ సంఘంలో. మొదటిది ఏంటంటే, మరి విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినే పరిస్థితులు ఉన్నాయి.
విగ్రహాలకు బలిచ్చేవి తింటున్నారట కొంతమంది. అంతేకాదు వీరి మధ్యలోనట మరి బిలాము బోధ అనుసరించే ఉన్నారు. బిలాము బోధ అది రెండవది. మూడవది నికోలాయితీల బోధ. పిల్లరా మరి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు అనే బోధ, బిలాము బోధ, నికోలాయితీల బోధ. పిల్లరా మరి దేవుడు అప్పగించిన ఆ బోధను విడిచిపెట్టి, ఆ ఉపదేశ సారమును విడిచిపెట్టి, ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ ఉపదేశ క్రమంలో రక్షింపబడ్డారో అది విడిచిపెట్టి పిల్లల రకరకాల కొత్త కొత్త బోధలు, దుర్బోధలు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ సంఘం త్రోవను వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని పిలిచి వాక్యం చెప్పించుకుంటున్నారు. ఎవడు నిజమైన బోధకుడో ఎవడు అబద్ధ బోధకుడో గుర్తుపట్టలేనట్టుగా అయిపోయింది ఈ సంఘం. ఈ దినాల్లో చాలా సంఘాలు ఈ దినాల్లో అలాగే తయారయ్యాయి. ప్రభు రాకడ దినాల్లో పిల్లలు ఎలా తయారయ్యంటే పిల్లరా మరి ఆ దురద చెవులు కలిగిన వారుగా, పిల్లరా మరి ఏ బోధ కరెక్టో ఏ బోధ కరెక్ట్ కాదో గ్రహించలేకపోతున్నారు ఈ దినాల్లో చాలా మంది. ప్రతిదీ నమ్మే పరిస్థితి. పిల్లరా ఎవరిని పడితే వారిని నమ్మే పరిస్థితి. ఏ సంఘాలు పడితే సంఘాలకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మే పీపుల్. రెండు ప్రవచనాలు చెప్తే, లేకపోతే రెండు దర్శనాలు చెప్తే, రెండు అద్భుతాలు చేస్తే వారి వెనకతలు పారిపోతున్నారు. కొంచెం మరి ఆ పిట్ట కథలు, మరి కల్పనా కథలు, చతురత ఉపయోగించి, జ్ఞానం ఉపయోగించి, రెండు సైంటిఫిక్ హిస్టారికల్ రెండు మాటలు చెప్తే ఆ వాళ్ళ వెనకతలు వెళ్ళిపోతున్నారు. పిల్లరా ఈ పెర్గమోస్ అనే సంఘంలో మరి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు అని చెప్పే బోధను వీరిని అనుసరిస్తున్నారు. విగ్రహములకు బలి అర్పించబడినవి మనం తినవచ్చా అని కొంతమంది డౌట్. కొంతమంది ప్రార్థన చేసుకుంటే పవిత్రపరచబడతాడు కదండి, ప్రార్థన చేసి తినొచ్చు కదండి అన్న బోధలు ఎక్కువైపోయాయి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని దేవుని బిడ్డలంగా మనం టచ్ చేయకూడదు, వాటిని మనం మరి ముట్టకూడదు. వాక్యంలో యెషయా 52:11 పోవుడి పోవుడి అటు నుండి పోవుడి. చూడండి, మీకు నేను చదువుతాను. 52 మరి యెషయా 11 పోవుడి పోవుడి చెట్టు నుండి వెళ్ళు, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. అది అలాగుంచి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో మీకు మీ బైబిల్స్ దగ్గరలో ఉంటే మీరు ఒకసారి చూస్తూ ఫాలో అవ్వండి. 8వ అధ్యాయం, కొరింథీయులకు మొదటి పత్రిక 8వ అధ్యాయంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అంటూ పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ మరి రాస్తున్నాడు. పిల్లరా ఇక్కడ మీరు 7వ వచనం ఇవన్నీ చూచుకుని వెళ్తే పిల్లరా మరి ఆ విగ్రహములకు బలి అర్పించబడిన వాటిని మనం తినడం వల్ల మరి మనం బలహీనమవుతాం. మరి మన చుట్టూన్న స్నేహితుల యొక్క మనస్సాక్షి బలహీనమైపోద్దని మరి ఇక్కడ దేవుని వాక్యంలో మరి బలహీనమైన మనస్సాక్షి అయిపోద్దని పిల్లరా మరి అది అపవిత్రపరచబడి భయంకరమైన సాతానుడు శోధిస్తాడు పిల్లల మనల్ని. దాని మీద ఉన్న ఆ అపవిత్ర ఆత్మలు, ఈవిల్ స్పిరిట్స్ మనల్ని అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనస్సాక్షి బలహీనమైపోద్ది. పిల్లరా మరి ఈ రాత్రి జాగ్రత్తగా మీరు ఆలకించాలి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు బోధించే బోధకులు ఎక్కువ ఉన్నారు ఈ పెర్గమోస్ సంఘంలో. మరి దానియేలు దినాల్లో మనం చూస్తే, దానియేలు దినాల్లో మరి విగ్రహములకు బలర్పించబడిన మాంసము, మరి ద్రాక్షరసము మరి యవనస్తులైన వారికి ఆహార పానీయాలుగా వచ్చినప్పుడు మరి దానియేలు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. పిల్లల రాజు భుజించే భోజనం, పానం చేసే ద్రాక్షరసం పుచ్చుకుని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని. ఈ డజంట్ వాంట్ మేక్ హిమ్సెల్ఫ్ అన్హోలీ, ఫెల్తీ. పిల్లల మరి ఈ దినాల్లో క్యాజువాలిటీ అన్నట్టుగా, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా భక్తి మారిపోయింది. పిల్లలు పర్వాలేదు, ప్రార్థన చేసుకుని అన్ని తినండి. పిల్లల సినిమాలు చూసినా పర్వాలేదు, సీరియల్స్ చూసినా, సిగరెట్లు తాగినా, మందు తాగినా పర్వాలేదు. రకరకాల తప్పుడు దుర్బోధలు ఈ దినాలు ఎక్కువైపోయి, దుర్బోధలు, దెయ్యముల బోధ,
అంటాడు. తిమోతి మొదటి పత్రిక 4:2 దెయ్యముల బోధ. మొదటి తిమోతి పత్రిక 6:3 భిన్నమైన బోధలు. 2 తిమోతి 4:3 అనుకూలమైన బోధ. వారికి అనుకూలమైన బోధను. వారికి సినిమాలు పిచ్చి ఉంటుంది. పిల్లలు సినిమాలు మానలేని, పాపము మానలేని కనులు కలిగిన వారికి ఉంటారు. మరి వారి సినిమాలు చూస్తూ ఇతరుల సినిమాలు చూడొద్దని ఎలా బోధించగలరు? అప్పుడు వారికి అనుకూలంగా ఎలా మార్చుకుంటారంటే, సినిమాలు చూడడం తప్పు కాదు. వాడు వ్యభిచారం పాపంలో ఉన్నాడు అనుకోండి, వాడు వ్యభిచారం చేతను ఎలా బోధిస్తాడు? అది తప్పు కాదు, పర్వాలేదు అన్నట్టుగా బోధిస్తాడు. మరొకటి ఈ మధ్యన ఇంకా అడ్వాన్స్ అయ్యి ఈ దెయ్యాల బాధ ఇంకా ఫాస్ట్ అయిపోయి ఏమన్నారు తెలుసండి? లోపల నుండి వచ్చేవి మనుషులు అపవిత్రపరుస్తాయి, కానీ బయట ఉన్నవి ఏవి మనల్ని అపవిత్రపరచవు. కాబట్టి బయట ఉన్నవి అసలు హానికరమే కాదు, ఎంజాయ్ చేయండి. పిల్లరా, ఈ పాపం అనేది మరి ఆ శరీరానికి కానీ ఆత్మ కట్టుకోదు అన్నట్టుగా రకరకాల బోధలు, తప్పుడు బోధలు. పిల్లరా, మరి టైటస్ తీతుకు పత్రిక 1:11 దుర్లాభము ఆశించి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:1 అబద్ధ బోధకులు అబద్ధములు బోధిస్తున్నారు. కొలసి పత్రిక 2:8 మనుషుల పారంపర్య ఆచారము. మాథ్యూ మత్తయి 16:12 పరిసయ్యులు సద్దుకాయులు బోధలు. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? ఈ పెర్గము అని 3వ సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటున్నారు మీరు. రెండవది, ఈ సంఘంలో రెండవది ఏంటంటే ప్రియులారా, మరి జారత్వం జరుగుతుందంట. జారత్వము జరుగుతోంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు అంటాడు కదా, నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటి తిన్నట్లు జారత్వము చెయ్యునట్లు. పిల్లరా, బిలాము అనే ఒకడిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఇస్ రిమైనింగ్ ద బాలం. ఇంగ్లీష్ లో బాలం అంటారు, తెలుగులో బిలాం. వీటట ఈ అబద్ధ బోధకుడు. ఈ బిలాం గురించి మరి యెహోషువ గ్రంథం 13:22 సోదెగాడు అని రాయబడింది. సోదెగాడు పిల్లరా, మరి ఆ నంబర్ సంఖ్యాకాండం 22:28 మరి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. గాడిద మాట్లాడింది దీని కొరకు. పేతురు రాసిన 2వ పత్రిక 2:15 త్రోవ తప్పిపోయాడు. యోధ పత్రిక 1:11 బహుమానము కోరి వేగురంగా పరిగెత్తి భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈ బిలాము వీడి బోధ ఏంటంటే, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం నుంచి కానాను వస్తున్నప్పుడు మధ్యలో మోయాబు అనే ప్రాంతానికి, అమోరీల ప్రాంతాలు దాటుకుంటూ వస్తున్న సమయంలో పిల్లరా, మరి ఆ బాలాకు అనే ఒక రాజు బిలాం దగ్గరకు వచ్చి ఈ ఇశ్రాయేలుని ఎలా ఓడించాలి, వీరిని ఎలా పాడు చేయాలి, వీరిని ఎలా డిస్టర్బ్ చేయాలని అడిగితే ఈ బిలాం ఏమంటాడంటే 2 చెప్తాడు. నేను ప్రార్థన చేస్తాను, నేను శపిస్తాను, నాకు బహుమానాలు ఇవ్వండి అంటాడు. మొదటిది. రెండవది, వారిలోనికి స్త్రీలను పంపించండి, మోయాబు స్త్రీలను పంపించండి. స్త్రీలతో పాపం చేసి వ్యభిచారం చేసి దేవునికి మరి అసహ్యమైన 2 కదా. ఒకటి వ్యభిచారం, 2వది విగ్రహారాధన. ఈ 2 వారితో చేయించండి. మనం ఏం చేయక్కర్లేదు, మనం ఏమైనా చంపక్కర్లేదు, వాళ్ళతో యుద్ధం చేయక్కర్లేదు. మరి వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు అని మరి ఆ పాపాన్ని ప్రేరేపించడానికి స్త్రీలను పంపించే ఆ యొక్క కపటోపాయము, ఆ యొక్క జారత్వమును గురించిన బోధ మరి ఆ దినాల్లో ఈ బిలాము అన్నవాడు చేశాడు. పిల్లరా, ప్రభు అంటున్నాడు, పెరము సంఘంలో ఇలాంటి బిలాము బోధకులు ఎక్కువైపోయారు. పిల్లరా, అపవిత్రత పెరిగిపోతుంది ఈ రోజుకి. మనసులు నిర్మలముగా లేవు పిల్లరా, కలుషితమైపోతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మనసులు అపవిత్రమైపోయి కామముతో కళ్ళు మూసుకుని ఈ దినాల్లో చాలా మంది విపరీతంగా పిల్లరా, ఎంత భయంకరమైన అత్యాచారం జరుగుతున్నాయండి. వాయు వరుస తప్పిపోయి ప్రవర్తిస్తున్నారు చాలా మంది, నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు చాలా మంది. ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ నేటి క్యారెక్టర్ విషయంలో, శీల విషయంలో ఎంతమంది పాడైపోతున్నారు. ప్రభు అంటున్నాడు, సంగమా, దేవుని బిడ్డలారా, పిలువబడిన వారులారా, ఏర్పరచబడిన వారు, మీలో జారత్వం ఉండకూడదు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినకూడదు, జారత్వం ఉండకూడదు అని మరి లేఖనం చెప్తుంది. పిల్లల, ఈ యొక్క పాపము చాలా భయంకరమైనది. పిల్లల, కొందరు రాయబడిన మొదటి పత్రిక మరి 6వ అధ్యాయంలో, కొందరు మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది.
13 వచ్చిన చూడండి, 13 వచ్చిన 6:13. భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. భోజన పదార్థముల కడుపునకు, కడుపు ఏమో భోజన పదార్థాల కంటే పొట్ట నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటి నాశనము చేయు. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. పక్కనట్టండా దేహము జారత్వం నిమిత్తం దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. దేహము జారత్వం చేయడానికి కాదు, ఈ దేహంతో పాపం చేయడానికి కాదు. 18 వచనం, జారత్వమునకు దూరంగా పారిపో జారత్వమునకు దూరముగా పారిపోడి. మనుషుడు చే ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరంలో హానికరంగా పాపం చేసి. జారత్వమునకు దూరముగా రన్ అవే ఫ్రమ్ దిస్ ఫోర్నికేషన్. జారత్వమునకు వివాహం కాకముందు చేసే పాపం, వివాహం అయిన తర్వాత చేసే పాపం, కన్నుల్లో చేసే పాపం, తలంపుల్లో ఆ హృదయంలో చేసే అపవిత్ర కామాతురత, అపవిత్రమైన వ్యభిచార కార్యాన్ని ప్రభు అసహించుకుంటున్నాడు. అది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత, శాపం దిగి వస్తుంది. ఆ స్థలాల్లోనికి భయంకరమైన శాపం దిగి వస్తుంది. పిల్లరా, ప్రభు అంటున్నాడు మీ దేహము, యువర్ బాడీ దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. దేవుడే మీకు ఇచ్చాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినారు. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహంతో పాపం చేయడం కాదు, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ పెర్గము సంఘంలో మరి విగ్రహములకు బలి తినేవారు ఉన్నారట, మరి బిలాము బోధలు అనుసరించేవారు ఉన్నారట. మూడవది ఎవరున్నారంటే నికోలాయితులు బోధ అనుసరించేవారు ఉన్నారు. నేను తొందరగానే ముగిస్తాను. మరి 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మరి 15వ వచనం చూడండి. 15వ వచనం, అటువలనే నికోలాయితీలు బోధ అనుసరించేవారు. నికోలాయితీలు బోధ మరి ఆ ఎర్లీ క్రిస్టియన్స్ దినాల్లో, ఆ ప్రారంభ సంఘాలు ప్రారంభించబడిన ఆ దినాల్లో ఈ నికోలాయితీలు అనేవారు ఉండేవారు. వారు ఒక బంచ్ ఆఫ్ పీపుల్, వారు their teaching is always moral looseness, ritual sex act. moral looseness అంటే మరి నైతిక విలువలు లేని వారట. వారు ఏంటంటే విచ్చలవిడిగా బ్రతకొచ్చు, మనకి నచ్చినట్లు బ్రతకొచ్చు అనే బోధించేవారు. నచ్చినట్టు బ్రతకొచ్చు, నికోలాయితీలు బోధ. పిల్లరా, మోరల్ లూజ్నెస్, నైతికత. పిల్లరా, మరి నేను పాపం చేయకూడదు అన్న ఆ యొక్క క్యారెక్టర్ లూజ్ అయిపోయే పరిస్థితి, పోగొట్టుకున్నారు వారంతా. ఇష్టం వచ్చినట్లు పిల్లరా వాయు వరసలు విడిచిపెట్టి నచ్చినట్టు పాపం చెయ్యొచ్చు అన్న బోధలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఆ బోధలు అనుసరించేవారు ఈ సంఘంలో ఉన్నారట అండి. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని వాక్యంలో సొదొమ గొమొర్రా అనే ఒక పట్టణాలు ఉన్నాయి, 2 ట్విన్ సిటీస్ ఆది కాండంలో కనబడతాయి. సొదొమ గొమొర్రాల పట్టణాలకు సుమారు 5000 సంవత్సరాల క్రితం దేవుడు 2 పట్టణాలని అగ్ని గంధకాలు కురిపించి కాల్చేశాడు. పట్టణాలన్నీ కాలిపోయాయి. ఈ రోజుకి ఆ పట్టణాలు అలా కాలిపోయి ఉన్నాయి. God sent fire with sulfur and burnt that cities. ఆ 2 పట్టణాలు కాల్చివేశాడు. పట్టణాలలో మనుషులు కాల్చివేశాడు. విపరీతమైన స్వభావం కలిగిన వారు, మానవ ధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని, పురుష ధర్మాన్ని విడిచిపెట్టి హోమోసెక్స్, భయంకరమైన అపవిత్రత జరుగుతున్న ఆ దినాల్లో 5000 సంవత్సరాల క్రితం దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. దేవుడు అసహించుకుంటాడు. ఆ పాపము ఈ సంఘంలో కూడా జరుగుతూ ఉంది. బెర్గము సంఘంలో ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. నీ కనులు ఏం చూస్తున్నాయి? నీ తలంపులు ఏం ఆలోచిస్తున్నాయి? నీ మనసు ఏం చూస్తూ ఉంది? దేవుని భయం కలిగి ఉన్నావా? ప్రభు నేను చూస్తున్నాడు సంగతి తెలుసా? పిల్లలు ఈ దినాల్లో పేపర్ ఓపెన్ చేస్తే చాలా అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యను భర్త చంపేయడం, భర్తను భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసినట్టు ఈ రోజు నేను చదివాను. ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లలు. విచ్చలవిడతనంగా, దేవుని భయం లేకుండా, పాప భీతి లేకుండా ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ 3 బోధలు బోధించేవారు, ఈ 3 బోధలు ఫాలో అయ్యేవారు ఈ సంఘంలో, ఈ పెర్గము అనే సంఘంలో ఉన్నారట.
ఒక పక్క ఆత్మీయత ఉంది, ఒక పక్క శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయి. ప్రభు ఎంత బాధపడుతున్నాడు చూడండి. 2వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఒక మరి కమాండ్ చేస్తున్నాడు ప్రభు, హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఈ సంఘానికి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల లేకపోతే నేను నీ వద్దకు త్వరగా మారు మనసు పొందు. రిపెంట్. మరొక సమయాన్ని, మరొక ఛాన్స్ నీకు ఇస్తున్నాను. రిపెంట్, మారు మనసు పొందు, పాపను ఒప్పుకొని విడిచిపెట్టే మారు మనసు పొందు. పొందకపోతే నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధము చేస్తాను. నేను. మారు మనసు పొందు సంగమా, లేకపోతే నా నోట్లోంచి వస్తున్న ఖడ్గము చేత నీతో యుద్ధం చేస్తాను. దేవుడే మనకి విరోధైతే ఏమైపోతాం పిల్లల? దేవుడే మనతో యుద్ధం చేస్తే ఏమైపోతాం? ఈ సంఘం చూసి ప్రభు చాలా బాధపడుతున్నాడు. శరీర సంబంధమైన మనుషులు అయిపోయారు. ఆత్మ సంబంధమైన మనుషులుగా ప్రారంభించి శరీర సంబంధమైన వారిగా మారిపోయారు ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు. అలా ఉన్నామా మనం? అలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నామా? దేవుని భయం చేత ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? దేవుడు నన్ను చూస్తున్నాడు. నా ప్రతి నడక, నా ప్రతి మాట, నా ప్రతి తలంపు ప్రభువు చూస్తున్నాడు అన్న దేవుని భయము చేత ఆత్మ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఈ 3వ సంఘం పెర్గము అనే సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఈ రాత్రి మనకి ఆత్మ సంబంధమైన ఒక హెచ్చరికను ప్రభు జారీ చేస్తున్నారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. మనం పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. క్రిస్టియానిటీ ఇస్ నథింగ్ బట్ హోలీనెస్. నచ్చినట్టు బ్రతుకుతాను, నచ్చినట్టు నడుస్తాను, నచ్చింది చూస్తాను, నచ్చింది చేస్తానంటే యూఆర్ నాట్ ఏ క్రిస్టియన్, యూఆర్ నాట్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్. నువ్వు దేవుని బిడ్డ కానే కాదు, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. చచ్చే వరకు పాపాన్ని విడిచిపెట్టకుండా చచ్చిపోయి నరకానికి వెళ్ళిన ప్రబుద్ధులు బోల్డ్ మంది నాకు తెలుసు. దేవుని వాక్యంలో రాయబడింది, పిల్లరా, పరిశుద్ధులు మాత్రమే దేవుని చూస్తారట. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ప్రభువుని చూస్తారు. పరిశుద్ధత కలిగిన వారు పరలోకంలో ప్రవేశిస్తారు. ఈరోజు పవిత్రత కొరకైన ఆరాటం ఉందా? పరిశుద్ధత కొరకైన ఆసక్తి నీకుందా? అతను తీర్మానం తీసుకో. సంఘానికి ప్రభు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, నేను నీతో యుద్ధం చేస్తాను. మారు మనసు పొందు. రిపెంట్ టునైట్. నా మాట వింటున్న సోదరులరా, పాపం బయటకు రమ్మని రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. రిపెంట్, మారు మనసు పొందు. పాపము నుండి తిరిగి నా వైపు మల్లుకో, లేకపోతే నీతో నేను యుద్ధం చేస్తానంటున్నాడు. అంతవరకు తెచ్చుకోవద్దు. మారు మనసు పొందుదాం. మనము పరిశుద్ధంగా బ్రతుకుదాం. మన కుటుంబాల్లో పరిశుద్ధతతో నింపుదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందాం. పరిశుద్ధతలో నుండి ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. పరిశుద్ధతలో నుండి దేవుని కార్యాలను చూస్తావు. నీ తీర్మానాన్ని తీసుకో. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉంటారు, నమ్మకంగా బ్రతుకుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రి మరి 3వ సంఘాన్ని మరి మనం ధ్యానం చేసాం. మొదటిది ఎఫెసు సంఘం, రెండోది స్మరణ, మూడవది మరి పెర్గమో అనే సంఘం గురించి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని చిత్తమైతే రేపు 4వ సంఘాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. పిల్లలు మిస్ అవ్వద్దు. మరి కొంచెం ఆలస్యం అయిపోయింది ఈరోజు, కొన్ని కారణాలు బట్టి ఆలస్యమైంది. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమయానికి వస్తాను. నేను 9 o'clock కల్లా, నైట్ 9 o'clock లైవ్లోకి వస్తాం. అందరూ దయచేసి ప్రార్థనలో ఎక్కిపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, పెర్గము సంఘం వలనే ఉన్నానేమో. ఆర్ యు ఏ పెర్గమోస్ చర్చ్? పెర్గము సంఘం వలే ఉన్నావా? ఒక పక్క అప్రిషియేట్ చేస్తున్నాయి, ఒక పక్క పిల్లల ప్రభు వారిని మరి చక్కగా చేశామని చెబుతూ మరొక పక్క నీలో ఇది ఉందని చెప్తున్నాడు. 2 మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఒక పక్క విశ్వాసుగా ఉన్నారు, ఒక పక్క లోకాన్ని ఆశిస్తున్నారు.
ఎంత భయంకరమైన బోధలు ఉన్నాయి వాళ్ళలో. నువ్వు ఏ బోధ వింటున్నావో జాగ్రత్త. నీకు అనుకూలమైన బోధను ఎంచుకుని అనుకూలమైన బోధలో అనుకూలమైన సంఘంలో చేస్తానంటున్నాడు. ఈ రాత్రి మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొందండి. రిపెంట్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నియర్. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇస్ కమింగ్ సూన్. ఆలస్యం చేయట్లేదు ఆయన. వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నువ్వు అనుకున్నవన్నీ తలకిందలవుతాయి. నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు. నువ్వు వెంబడిస్తున్నది కరెక్ట్ కాదు. నష్టం జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం? ముందే నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేరాదు. మనుషులకు భయపడు, కుల కట్టుబాట్లకు భయపడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా దూరంగా ఉన్నావా? జాగ్రత్త. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నీ ప్రార్థన అప్పుడు అంగీకరించబడదు. ఇప్పుడే త్వరగా మారు మనసు పొంది నీ హృదయం ప్రభుకి ప్రభుని దీవించుగాక ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. పెర్గమోస్ అనే సంఘము దూతకు మీరు ఉత్తరం రాస్తూ ప్రభు భయంకరంగా ఆ సంఘం పాడైపోయినప్పుడు ఆ విశ్వాసులు నాయన రకరకాల ప్రభు ఆ దెయ్యాల బోధ నాయన అనుకూలమైన బోధకు ప్రభా నాయన స్వలాభానికి నచ్చినట్టు బోధల్ని ఏర్పాటు చేసుకుని దేవుని భయం బొత్తుగా లేకుండా ప్రభా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని నాయన నేను నీతో యుద్ధం చేస్తాను, జాగ్రత్త, మారు మనసు పొందని హెచ్చరిస్తున్నావు నాయన. నికోలాయి తెలుపు ప్రభా తండ్రి బిలాము బోధ ఉంది ప్రభా నాయన నచ్చినట్టు ప్రవర్తించే బోధ ఉంది ప్రభా. సంఘాల్లో తీసివేయండి. సంఘాల పరిశుద్ధపరచండి. విశ్వాసాలు పరిశుద్ధపరచండి. శుద్ధపరచండి. రక్తదాలు ఆత్మతో పరిశుద్ధ కాల్చండి. రాకడికి సిద్ధపరచండి. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ కృపకు అప్పగించుకుని వాక్యాలు అనేకులకు దేవుని కరంగా ఉంచమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీడు సావాసం కూడా మనకి సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును కాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కొన్ని దినాల నుంచి 3 సంఘాలే. రేపు 4వ సంఘం గురించి మీతో మాట్లాడతాను. దయచేసి అందరూ 9 o'clock కలిసిగా ఉండండి. మీరు విన్న సందేశాన్ని షేర్ చేయండి. అనేకల ఆశీర్వాదం కొరకు ప్రభు అక్కడ సమీపంగా ఉంది. మనం మన కుటుంబాలు సిద్ధపడాలని కోరుకుంటూ మీ సహోదరుడైన నిలిషానంద నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ప్రభు దీవించుకోక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.